అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు అన్నపూర్ణ. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ యోగా డే. అసలు కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ యోగా డే అంటే ఎవ్వరికీ తెలియదు. యోగా అంటే ఏదో వయసు పైబడిన వారు, లేకపోతే జబ్బులు రోగాలు వచ్చిన సమస్యలు వచ్చిన వాడు చేసుకుని ఇదిగా చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ మధ్య కాలంలో యోగా అనే దానికి అదొక విద్యగా, అదొక సైన్స్గా చాలామంది గుర్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ప్రైజ్లు, బహుమతులు, చాలా రకాల రీసెర్చ్ అనేది దీని మీద ఆధారపడి చేస్తున్నారు. ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ సైంటిస్ట్స్, డాక్టర్స్ కూడా యోగా వల్ల ఎన్నో రకాల జబ్బులు తగ్గుతాయి, అసలు ఎటువంటి జబ్బులు రాకుండా నివారించుకునే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. మరి ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ఎపిసోడ్కి ఒక ప్రత్యేకమైన అతిథి విచ్చేశారు. వారి బ్రిజ్ భూషణ్ పురోహిత్ గారు. అసలు వారితో మాట్లాడి యోగా డే అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, మన దేశంలో పుట్టిన ఈ యోగా గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్, ఒకసారి ముందుగా మీ గురించి ప్రేక్షకులందరికీ కూడా, చూసే వాళ్ళకి తెలియాలి అసలు ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎప్పటి నుంచి చేసుకుంటున్నాము, దానిలో మీరు వహించిన ముఖ్యమైన పాత్ర ఏమిటి? ఇంటర్నేషనల్ యోగా డే యాక్చువల్లీ మనకు అందరికి తెలిసిందే. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదించిన తర్వాత మోర్ దెన్ 170-190 కంట్రీస్ దానికి మనకు సపోర్ట్ చేశారు. అయితే 21st జూన్ దానికి సెలెక్ట్ చేశారు. దాని కారణం ఏంటంటే మన సృష్టిలో కూడా 21st జూన్ ఒక డే మొత్తము ఎక్కువ టైం ఉంటుంది. అది సమ్మర్ సోలిస్టిస్ అని అంటూ అది ప్రకాశము. మనము దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ద లైట్. సో ప్రకాశము ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ దినాన్ని చూస్ చేసుకున్నారు. అయితే మన జీవితంలో కూడా ప్రకాశం రావాలి, అంధకారం పోయి. అంధకారం అంటే నార్మల్లీ మనం చీకటి అనుకుంటాము. చీకటి ఏంటంటే అజ్ఞానము, తెలియకపోవడము. మన రియల్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అయితే జీవితంలో రియాలిటీ అంటే ఏంటి అనేది చాలామంది దానికి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. రియల్ అనేది ఏంటంటే ఆ భగవంతుడు అనేది అంటాము, బ్రహ్మన్ అని అంటారు, లేకపోతే పరమాత్మ అంటారు, ఈశ్వర, ఎన్నో పేర్లు, అల్లా, గాడ్, ఏదైనా చెప్పండి. అది రియల్ అంటే ఏదో ఒక శక్తి ఉంది ఈ ప్రపంచాన్ని, యూనివర్స్ని, బ్రహ్మాండాన్ని కంట్రోల్ చేస్తుంది. సంథింగ్ ఈజ్ దేర్. దానికి మనం ఏదైనా పేరు ఇవ్వచ్చు. అయితే చిన్నగా చూస్తే మన దాంట్లోనే ఆత్మ అనేది ఉంటుంది, సోల్. ఆ సోల్ ఎలాంటిది దానికి తెలుసుకోవడము అదే రియాలిటీ. మనకు జీవితంలో ఎన్నో వస్తువులు ఉంటాయి. మెటీరియలిస్టిక్ వరల్డ్లో మీరు చూస్తే ఏవి పర్మనెంట్ కాదు. రియల్ అంటే ఏంటి? పర్మనెంట్ ఉండేది. సో మన ఋషులు వీళ్ళందరూ సాధన చేసి దాంట్లో రీసెర్చ్ ఏం చేశారంటే, మన జీవితంలో ఉన్న ఏదైనా భౌతిక పదార్థాలు అది ఒక ఏజ్ వరకు, ఒక లిమిట్ వరకు, ఒక వయసు వరకు ఉంటుంది. కానీ ఏది ఎల్లప్పుడూ ఉండేది ఏంటి అనేది వాళ్ళు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చైతన్యము, మన లోపల ఉన్న ఆత్మ అనేది ఉంటుంది, ఇంకొక పరమాత్మ అనేది ఉంటుంది. ఈ ఆత్మ పరమాత్మ ఒక్క విధంగా మన శాస్త్రాలు ఏమంటారు, ఆ ఆత్మనే పరమాత్మ. అహం బ్రహ్మాస్మి అనేది అలాంటి వాక్యము. సో అది తెలుసుకోవడానికి ఈ మార్గము, యోగ మార్గము. సో కానీ అది ఒక సాధారణ వ్యక్తికి మనం చెప్తే ఏమీ అర్థం కాదు. సో ఎక్కడో ప్రారంభించాలి. సో అది శరీరం నుంచి ప్రారంభమై మెల్లగా మనసు నుంచి బుద్ధి లోపల అట్లా వెళ్తూ మనము ఆ రియాలిటీ దగ్గర వెళ్ళొచ్చు. యాక్చువల్లీ చాలా మంచి టాపిక్ దగ్గర మొదలు పెట్టాం మనం యోగా డే గురించి. అంటే యోగా అంటే కేవలం శారీరక సమస్య, ఆ సమస్యలకు మాత్రం పరిష్కారంగా ఉపయోగించుకుంటూ ఉంటారు చాలామంది. ఏదో కొన్ని ఆసనాలు వేయడము, కాళ్ళు చేతులు వంచడం, ఇదే కదా యోగా అని అనుకునే వాళ్ళందరికీ మీరేం చెప్తారు? అందరి మనసులో అదే పడిపోయింది. అది యాక్చువల్లీ మిస్కన్సెప్షన్, ఒక అపోహ. అది నో డౌట్ ఉంది. ఇప్పుడు చూడండి, మన జీవితంలో మీరు ఆర్నమెంట్స్, నగలు వేసుకుంటారు, బంగారం ఉంటుంది. ఆ బంగారము ఇంపార్టెంట్, నో డౌట్. కానీ అదే మన జీవితం కాదు కదా. ఎంత బంగారం ఉన్నా కూడా అది జీవితం కాదు. అలాగే యోగాభ్యాసంలో, యోగా పద్ధతిలో కూడా ఆసనాలు కానీ ఇవి అన్నీ మనకు కనిపించేవి అది నగల్లాగా, ఆర్నమెంట్సే. కానీ ముఖ్యంగా మనకు తెలుసుకునేది ఇంకా చాలా ఉన్నాయి. అది ఓన్లీ ఆసనాలే, ఫిజికల్ బాడీయే కాదు. ఫిజికల్ బాడీ అవసరం, అది ఒక టూల్. ఎందుకంటే శరీరం లేకుండా మనం ఏం చేయలేం. కానీ ఆ శరీరం బాగుండాలి,
హెల్దీగా ఉండాలి, అవి దానికి ఆసనాలు ఇవన్నీ కరెక్టే. కానీ ముఖ్యంగా మనకు మనస్సు, ఆ మనస్సు ద్వారా మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఆ ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, మన జీవితానికి గమ్యం ఏంటి అది తెలుసుకోవాలి. సో ఓన్లీ ఆసనాలు అని అనుకుంటారు, లేకపోతే ఎక్సర్సైజ్ అనేది పేరు అంటారు, అది కూడా రాంగ్. ఎక్సర్సైజ్ కాదు, ఎక్సర్సైజ్కి యోగాసనాలకి చాలా మధ్యలో తేడా ఉంటుంది. మళ్ళీ యోగాసనాలు ఇవన్నీ యోగానికి ఇంకా చాలా మధ్యలో దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు యోగాలో కూడా చాలా రకరకాల యోగాలు ఉన్నాయి కదండి. కొంతమంది రాజయోగా అంటారు, కొంతమంది ఇంకొకటి అంటూ ఉంటారు. అన్నిటి గోల్ ఒకటే అంటారా? గోల్ ఒకటే, మార్గాలు డిఫరెంట్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ హైదరాబాద్ నుంచి ఎవరైనా ఢిల్లీలో వెళ్ళాలి, ఢిల్లీ ఈజ్ ద గోల్. ఎలా వెళ్తారు? మీరు కార్ ద్వారా వెళ్ళొచ్చు, బై రోడ్ వెళ్ళొచ్చు, బై ప్లేన్ వెళ్ళొచ్చు, బై ట్రైన్ వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ గోల్ ఏంటి? యూ హ్యావ్ టు రీచ్ ద ఆ పర్టికులర్ స్పాట్. అలాగే యోగంలో కూడా మన గోల్ ఏంటి? మనం జీవితంలో పుట్టిన తర్వాత ఒక్కసారి అడగండి, నా ఉద్దేశం ఏంటి, ఈ జీవితం దేనికి, వాట్ ఫర్, నా లైఫ్లో నా ఉద్దేశం ఏంటి? నార్మల్గా సాధారణంగా ఎవరికైనా అడగండి మీరు, ఆయన ఉద్దేశం ఫస్ట్ ఎవరైనా నేను డిగ్రీ తీసుకోవాలా, లేకపోతే మంచి చదవాలి, డబ్బులు సంపాదించాలి, ఒక ఇల్లు కావాలి, మాకు ఫ్యామిలీ కావాలి, ఇవి అన్నీ ఉంటాయి. దే ఆర్ ఆల్ లిమిటెడ్ గోల్స్. దాని తర్వాత ఏంటి? అలా ఆలోచన మీరు ప్రశ్నలు వేస్తూ ఆఖరికి ఒకటే ప్రశ్న అందరికి మైండ్లో ఏమొస్తుంది? చనిపోవాలి. చనిపోవడం అనేది మన గోల్ కానే కాదు, అది నేచురల్ ప్రాసెస్. పుట్టినాము, చనిపోతాం. దాని బిఫోర్ ఏంటి? సో ఈ జీవితంలో అందరికీ ఒకటి చెప్తాను, అందరు కోరుకునేది ఒకటే ఏంటంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫ్రీడమ్ కావాలి. అందరు ఏమనుకుంటారు, సపోజ్ ప్రాబ్లం వచ్చింది, మీరు ఏదైనా ఆ టైంలో ఉంటే నాకు వదిలేసేయండి, ఐ వాంట్ టు లీవ్, కొద్దిసేపు నాకు ఫ్రీగా వదిలేసేయండి. వీ వాంట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ దేని గురించి? ఈ సంసారం యాక్చువల్లీ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారు, ఈ శరీరమే ఒక బంధనము, అంటే బాండేజ్ లాగా ఉంది. దీని నుంచి మనము బంధనము వెళ్ళిపోయి ఆ శరీరమే కాకుండా మనసు కూడా ఒక బంధనము, దాని నుంచి ఇంకా ఫ్రీడమ్కి వెళ్ళాలి. ఆ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? మనకు ఆ రియాలిటీ ఎప్పుడు తెలుసుకుంటాము అంటే ట్రూ నేచర్. మనకి రెండు నేచర్స్ ఉన్నాయి, ఒకటి ఇంట్రిన్సిక్ నేచర్ అంటారు, అంటే లోపల మనకు చేసేది, అది ఎవరు కాదు, మన మనసు. ఇప్పుడు రోజు మనం పని చేసేది మనసు ద్వారానే. సో మనం ఐడెంటిఫై మనకు దాని ద్వారానే చేస్తాం. కానీ రియల్ ట్రూ నేచర్ ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇంట్రిన్సిక్ నేచర్ ఏంటి? ఒక మనిషిని అడగండి, మీకేం కావాలి, మీ జీవితంలో ఏం కావాలి? ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. నాకు దుఃఖం వద్దు, సుఖం ప్రాప్తి, దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి, అది ఉద్దేశం అందరికీ. కానీ ఆ దుఃఖం ఎక్కడుంది, ఎందుకుంది, అది అర్థం చేసుకోవాలి. దుఃఖాలు కూడా మన దాంట్లో అన్ని దుఃఖాలు కలిపి 3 రకాలుగా చెప్పారు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక, 3 రకాల దుఃఖాలు మనకు వస్తాయి. ఈ దుఃఖాల నుంచి నివృత్తి పొందడమే మన ఇంట్రిన్సిక్ నేచర్, మన లోపలున్న నేచర్. కానీ ట్రూ నేచర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆ ట్రూ ఏంటి? ఆత్మ అనండి, పరమాత్మ అనండి, ఏదైనా అనండి, దానికి మనం 3 ముక్కల్లో చెప్తే దట్ ఈస్ డివైన్, పర్ఫెక్ట్ అండ్ ఇన్ఫైనైట్ అంటారు. అంటే మనము, నేను అనేది అంటారు చూడండి, ఆ నేను అనేది నేచర్, దాని యొక్క స్వభావము పూర్తిగా దైవత్వము. ఇప్పుడు దైవత్వం అంటే చాలా పెద్ద టాపిక్. దైవత్వం అంటే ఏంటి? ఇప్పుడు సాధారణంగా నిన్ననే ఎగ్జాంపుల్ చెప్తా, చాలా వర్షం ఉండే, నేను రోడ్ మీద వెళ్తున్నా, అక్కడ అందరు ట్రాఫిక్ చాలా ఉండే, ఒక పావురామ కింద పడిపోయిండు. ఎవరో బై ఛాన్స్ సడన్గా ఏదో యాక్సిడెంట్ అయి ఉంటాడు, ఆయన జీవితం అది పోతున్నట్టుంది. అందరూ అరే పక్కకు జరగండి అనేది ఎందుకు అంటున్నారు? చనిపోతే చనిపోని అనేది అది ఆటోమేటిక్, దట్ ఇంట్రిన్సిక్ నేచర్ లోపల నుంచి వస్తుంది. అంటే దైవత్వం అంటే వీ కేర్ ఫర్ ఎవ్రీబడి, అది ఎవరైనా ఉండని మనసులో ఉంటుంది మన కేర్, దట్ ఈస్ దైవత్వం. వీ హెల్ప్ ఈచ్ అదర్. పర్ఫెక్షన్, చాలామంది అనుకుంటారు నేను పర్ఫెక్ట్ కాదు. యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్, ప్రతి మానవుడు, ప్రతి జీవి ఈజ్ పర్ఫెక్ట్. ఆ పర్ఫెక్షన్ ఎందుకు వస్తలేదు అంటే మనం ఈ శరీరము మనస్సు అని అనుకుంటున్నాం, వీఆర్ సంథింగ్ ఎల్స్. మళ్ళీ మన దగ్గర ఇన్ఫినైట్, అనంతమైన జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ ఈజ్ మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు
గూగుల్లో తెలియాలి వెళ్తే ఎలా చేయాలి అని ఎలా విషయంలో. చేయాలి అనేది తెలియాలి. జ్ఞానము గూగుల్లో చాలా ఉంది, కానీ ప్రాపర్ క్లిక్ ఎక్కడ చేసి ఏ విధంగా చేస్తే ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది. ఇప్పుడు ఏఐ ఉంది, అన్నీ చేసి పెడుతుంది. ఆ ఏఐ ఏం లేదు, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఓన్ మైండ్. ఒక హ్యూమన్ మైండ్నే బయట పెట్టారు. సో మైండ్కి అంత పవర్ ఉందంటే మనము దానికి వెనకాల ఇచ్చే పవర్ ఎవరున్నారు, ఆత్మ, దానికి ఎంత పవర్ ఉంటుంది, అవును. దట్ వీ కెన్ థింక్. సో ఆ హయ్యర్ స్టేట్ కి వెళ్ళడానికి యోగా అనేది బెస్ట్ వే అంటున్నారు. డెఫినెట్లీ మ్మ్. అదే మెయిన్ ముఖ్య మార్గము అదే మ్మ్. మనకు. ఎందుకంటే ఒక లెవెల్లో వెళ్ళాలి అంటే అందరికీ అది యోగం ఇప్పటిది కాదు. అవును. ఎప్పుడో వేల సంవత్సరాలు మనం అనొచ్చు. ఎప్పుడు ప్రారంభమైంది అంటే మ్మ్. ఈ ప్రకృతి కానీ ఈ వాట్ ఎవర్ బ్రహ్మాండం యూనివర్స్ కానీ ఎప్పుడు ప్రారంభమైంది, యోగం కూడా. మ్మ్. మీ యోగం అందరు మనకు ఘంటసాల పాట ఉండే, అంతా రామమయం అనేది అని అంటారు. రామమయం అంటే నేను దానికే కన్వర్ట్ చేసి చాలాసార్లు చెప్తాను, అంతా యోగమయం. మ్మ్. ఇది సంసారం, ఎవ్రీథింగ్ ఈజ్ యోగా. యోగా ఈజ్ నథింగ్ బట్ టు జాయిన్, మ్మ్. కలయక, కలపడము. ఏం కలపాలి, ఎలా కలపాలి, ఎక్కడ కలపాలి, ఎందుకు కలపాలి, దిస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ మనకు తర్వాత మెల్లగా వస్తాయి. Okay. అది జనరల్గా మనం డీటెయిల్గా డిస్కషన్స్ అయితే మేము కోర్సెస్లో చెప్తాము. నార్మల్ పబ్లిక్కి అంతా వాళ్ళకి ఫస్ట్ ఇది అప్రోచ్ ఇచ్చామనుకోండి, దే వోంట్ అండర్స్టాండ్. అదే యాక్చువల్గా ఈ మధ్య కాలంలో జరిగిన రీసెర్చ్ లో దట్ యోగా ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ అండ్ చాలా లేయర్డ్ సైన్స్ అని, సైంటిఫిక్ మెథడాలజీ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ కానీ సైన్స్. మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం Yes. ఎప్పుడో చెప్పేశారు ఇది. హౌ Yes. హౌ హౌ వర్ దే ఏబుల్ టు డూ ఇట్? దేవర్ చూడండి, మన శాస్త్రాలు ముఖ్యంగా యోగం వచ్చింది మన వేదాల నుంచే. వేదాలు, దాని తర్వాత దానికి ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఉపనిషత్స్ తర్వాత దర్శన శాస్త్రాస్, ఫిలాసఫీస్ ఉన్నాయి. అవును. ఎన్నో గ్రంథాలు, మోర్ దెన్ 40-50,000 గ్రంథాలు మనకు ఉంటాయి, ఒకటి అని కాదు. దాంట్లో అన్ని ఇది మెన్షన్ చేసి అన్ని సైంటిఫిక్ మెథడ్గా బయటకు వచ్చింది. అది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ అన్ని విద్య మన భారతదేశంలో ఆటోమేటిక్గా మన జీవితంలోనే ఉండే, అది పరంపర నుంచి ఉండే. కానీ మధ్యకాలంలో మనకు బ్రిటిషర్స్ ఎక్కువ అనుకోండి, దాని తర్వాత వెస్టర్నైజేషన్ అనుకోండి, దాని తర్వాత వచ్చేసి ఇది దానికంటే ముందు కొంచెం మొఘల కాలము, దీంట్లో కొన్ని డైవర్ట్ అయిపోయింది, దానికి అది లుప్తం అయిపోయినట్టుంది. అయినా కూడా ఆ సైన్స్ ఉంది. ఇట్ ఈస్ ఏ సైన్స్. సైన్స్ అంటే ఏంటి? విశేష జ్ఞానము. విజ్ఞానము అంటే విశేష జ్ఞానము, జ్ఞానము అంటే దట్ ఆర్ నాలెడ్జ్ నార్మల్లీ. సో అది మనకు స్పెసిఫైడ్గా చెప్తుంది. యాక్చువల్లీ యోగ విద్య చాలామంది బాడీ విద్య అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్ట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ శరీర విద్య, ఇట్ ఈస్ చిత్త విద్య అని అన్నారు. చిత్తం అంటే మనసే, ఇంకొక రూపంలో మనసే. కానీ అది చిత్తము ఎక్కడ వస్తుంది అంటే అంతఃకరణము, అంటే దాంట్లో 4 భాగాలుగా. నేను దానికి నేను కంప్యూటర్స్ నేర్చుకున్న సమయంలో నాకు ఒక మంచిగా చెప్పారు, నేను దానికి కంపేర్ చేసిన. ఫస్ట్ టైం 90s కంప్యూటర్ వచ్చింది. ఆ టైంలో నేను ఒక క్లాస్కి వెళ్తే వాళ్ళు బ్లాక్ డయాగ్రామ్ చెప్పేవారు. ఆ బ్లాక్ డయాగ్రామ్లో ఏం చెప్తారంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ దేర్ ఈజ్ 3 యూనిట్స్ అంటారు దాంట్లో. ఒకటి అయితే కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ అండ్ ఏఎల్యు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఓన్ మైండ్. మన మైండ్ ఎట్లా పనిచేస్తాడు, మన లోపల ఉన్నది అక్కడ కంట్రోల్ యూనిట్ అనేది మనకు ఈ మనసే. అక్కడ వచ్చేది ఏఎల్యు అనేది మన దాంట్లో బుద్ధి. అక్కడ మెమరీ యూనిట్ అనేది చిత్తం. 4th ఇంకోటి మన దగ్గర ఉంటుంది అహంకారము అనేది అంటారు. అహం అంటే నేను, ఐనెస్ అనేది మనకు బై బర్త్ ఉంటుంది. అది అక్కడ లేదు కంప్యూటర్లో. మిగతా సేమ్ మన ఇదే మైండ్ని బయట పెట్టారు. సో దాన్ని మనకు ఆ సైన్స్ని సైంటిఫిక్గా కరెక్ట్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడమే యోగము. మీరు చాలా విషయాలు మాట్లాడారు, ఇంటర్నలైజేషన్ గురించి, లేకపోతే హయ్యర్ స్టేట్స్ ఆఫ్ మైండ్ని మనం ఎలా అచీవ్ చేయాలి, దానికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అని. కానీ మేమందరం కూడా ఇంకా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిక్కుపడిపోయి ఉన్నాం. స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడిపోవడం, ఇలాంటి వాటికి. సో వాటికి కూడా యోగా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ. ఎందుకంటే హైయర్ స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ తర్వాత అండి వాటి గోల్ నేచురల్లీ ఎవరికైనా మనం యోగం చెప్తే స్టార్టింగ్ లో మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ఏంటి, ఇవి అన్ని అర్థం కాదు. ఎక్కడ స్టార్ట్ చేయాలి?
సో ఫస్ట్ మనకు ఈ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో మీరు చెప్తున్నారు స్ట్రెస్, స్ట్రెయిన్, డైలీ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్, డైలీ ప్రాబ్లమ్స్, డే టు డే లైఫ్. మీరు ప్రతిరోజు లేవంగానే ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ఈ రోజుల్లో మనకు చెప్పేవారు మనకు నార్మల్గా తొందరగా లేవండి అనేది, అర్లీ మార్నింగ్ గెటింగ్ అప్. ఈ రోజుల్లో అది ఒక పెద్ద సమస్య. ఎవరికైనా చెప్పండి, యంగ్ జనరేషన్ని మీరు చెప్పండి మార్నింగ్ లేవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ బికాస్ దే స్లీప్ లేట్ ఇన్ ద నైట్. ఆ దినచర్య ఏదో ఉండే అది ఆటోమేటిక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా. మనం కరెక్ట్ టైంకి పడుకోవాలి, ఎందుకంటే సర్కాడియం ఉంటుంది, నేచర్ సర్కాడియం ఈజ్ దేర్. దాన్ని ఫాలో చేస్తే ఈ అన్ని స్ట్రెస్, స్ట్రెయిన్స్ తగ్గుతాయి అని చెప్తారు. సో స్ట్రెస్, స్ట్రెయిన్ వచ్చేది దేనికి? మనసుకు. ఎక్కడి నుంచి వచ్చింది? అది మనసు నుంచి అది రిఫ్లెక్ట్ అవుతుంది బాడీ మీద, బికాస్ మైండ్ ఈజ్ కంట్రోలింగ్ ద బాడీ. సో అది మనసును మనం డీల్ చేస్తే, దాని రూట్ కాజ్ డీల్ చేస్తే సెట్ రైట్ అయిపోతుంది. ఓన్లీ మనము సిమ్టమ్స్ని బయట దాన్ని చూస్తే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా తలనొప్పి వచ్చింది, హెడేక్ వచ్చింది, హెడేక్ ఏంటంటే ఒక ట్యాబ్లెట్ వేస్తారు, ఆ సిమ్టమ్స్ని సప్రెస్ చేసేస్తారు. అది కాకుండా దాని రూట్ కాజ్ ఎక్కడ, వెదర్ డైజెషన్లో ఉందా, లేకపోతే ఎక్కడైనా స్ట్రెయిన్ అయిందా, స్ట్రెస్ అయిందా, మైండ్లో ఏదైనా థాట్స్ నెగిటివ్ వచ్చిందా, ఇవన్నీ మన ఆలోచన విధానము కొంచెం మార్చుకుంటే, యాటిట్యూడ్ మార్చుకుంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ కంట్రోల్ అవుతుంది. ఆ విధానము తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు యోగాలో మాక్సిమం అంతా కూడా మైండ్ది మొత్తం అంతా యాక్చువల్లీ మైండ్. కానీ ఆ మైండ్ ఇప్పుడు మనసు అనేది అంటాము, మనసు ఎక్కడున్నాడు? నార్మల్గా మనసు ఎక్కడున్నాడు అంటే దానికి నార్మల్గా ఎవరికైనా అనండి మనసు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ అంటాం, ఎస్ వీ కెన్ సే. కానీ మనసు ఎక్కడే కాదు, మనసు మనం మొత్తం శరీరంలో ఉంటాడు. ద మైండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ హోల్ బాడీ. కానీ ఇది హెడ్ ఆఫీస్ అని అనుకోండి, హెడ్ ఆఫీస్ ఇక్కడ నుంచి. అండ్ చాలా మంది మనస్సు అంటే బ్రెయిన్ అనుకుంటారు. బ్రెయిన్ ఈజ్ నాట్ మైండ్. బ్రెయిన్ ఈజ్ ఏ ఓన్లీ హార్డ్వేర్ పార్ట్. మన కంప్యూటర్లో ఎట్లా హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ హార్డ్వేర్ పార్ట్ ఈజ్ బ్రెయిన్ అండ్ సాఫ్ట్వేర్ పార్ట్ ఈజ్ దట్ ఈజ్ మైండ్, మనస్సు అని అంటారు. సో ఈ మనస్సు అనేది మనకు తెలియదు. సో ఎలా డీల్ చేయాలి, హౌ టు క్యాచ్ దట్ మైండ్? దానికి షేప్ లేదు, కోడ్ ఉంటుంది, కోడ్ ఎలా పట్టుకోవాలి అట్లా. సో దానికి మనం చూడలేము ఫిజికల్లీ. దేర్ ఈస్ ఎ హార్డ్వేర్ పార్ట్స్ ఆర్ దేర్ దట్ వీ కెన్ డూ సంథింగ్. కానీ మనసు ఏంటంటే కనిపించదు, ఎట్లా చేయాలి? సో దానికి మార్గం ఒకటే, త్రూ ద బాడీ. సో యోగా స్టార్ట్స్ ఎట్ ఫిజికల్ లెవెల్ ఫస్ట్, శరీరంతో ప్రారంభం అవుతుంది. అందుకొరకు అది చాలా మంది పట్టుకున్నారు, అదే యోగం అని అనుకుంటారు. కానీ వైల్ డూయింగ్ ద ట్రైనింగ్ టు ద బాడీ మనం మెల్లగా ఇండైరెక్ట్లీ మైండ్ను కూడా ట్రైనింగ్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ప్రతిరోజు మనం వేసుకునే యోగాసనాల్లో కానీ ఇప్పుడు సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా యోగాలో పార్టే కదా? అవి చేస్తున్నంతసేపు కూడా మనం మైండ్ని ట్రైన్ చేయొచ్చు అని అంటున్నారు. తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు వేరే ఎక్సర్సైజెస్లో ఏముంటుంది, మీ మైండ్ ఇట్ మే బి ఐదర్ ఇన్ సమ్ అదర్ కాషన్స్ ఆర్ సమ్వేర్, ఆర్ ఒక మ్యూజిక్ మీద. సపోజ్ ఏరోబిక్స్ చేస్తున్నారంటే మ్యూజిక్ మీద, ఆర్ ఎక్కడో మాట్లాడుతూ ఏదో ఉంటుంది. ఇక్కడ అది కాదు. మనం చేసేటప్పుడు యు అబ్జర్వ్ యువర్ ఓన్ బాడీ. మీ శరీరం అవేర్నెస్ పెట్టండి. మీ లోపల ఉన్న శ్వాస ఎలా నడుస్తుంది, మీ లోపల చేంజెస్ ఏమవుతుంది, చాలా చేంజెస్ కూడా అవుతాయి, మనసులో ఎన్నో చేంజెస్ వస్తాయి. అది అబ్జర్వేషన్ చేస్తుంటే నెల్లగా యు ఆర్ ట్రైనింగ్ ద మైండ్ ఆల్సో. అట్లా శరీరం బాగుండాలి, ఎందుకంటే శరీరం బాగుంటేనే మనసు బాగుంటాడు, ఆర్ వైస్ వర్సా. మనసు ఉన్నాడంటే శరీరం బాగుంటాడు. అయితే ఇప్పుడు కొంతమంది ఈ మధ్య కాలంలో యోగా అనేది పెద్దవాళ్ళకి, రిటైర్డ్ అయిన వాళ్ళకి, లేదంటే ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి యోగా ఎందుకు, వాళ్ళకి ఏదైనా ఫాస్ట్ బీట్లో ఎంజాయ్ చేసేలాగా ఎక్సర్సైజ్ ఉండాలి, వాళ్ళకి ఏరోబిక్స్ చేపిద్దాం లేకపోతే జుంబా చేపిద్దాం అని అనుకుంటారు. బికాజ్ యోగా ఈజ్ వెరీ స్లో ఫర్ దెమ్. అసలు నిజంగా యోగా అనేది చిన్నపిల్లలకి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటారా? తప్పకుండా పడుతుంది. ఓన్లీ ద మెథడ్ ఆఫ్ అప్రోచ్, అది ఫ్యాక్ట్. చిన్నపిల్లలకు వీ నీడ్ యాక్టివిటీ. వాళ్ళకి ఏంటంటే ఒక్క చోటు నిలబెట్టేసి లేకపోతే ఒక్క చోటు జస్ట్ కూర్చోబెట్టేసి చేయాలంటే నేచురల్లీ, బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మైండ్, మనసు బోర్ అవుతాడు. సో చాలా మంది ఏమనుకుంటారు, యోగా ఈజ్ ఏ బోరింగ్ ఎక్సర్సైజ్. అది స్కూల్స్లో కూడా మేము వెళ్ళాము, పిల్లల్ని చూసినాము.
ఓన్లీ ఇదే పనికిరాదు. సో వాళ్ళకు ఫస్ట్ లెటర్ స్టార్ట్ విత్ ద యాక్టివిటీ. సో దాంట్లో ఆసనాలు, దానికి ఆసనాల్లో దానికి ఇంకా మాకు సూక్ష్మ వ్యాయామము అనేది ఇంకోటి పార్ట్ ఉంటుంది. ఇలాంటివి అన్ని చేస్తూ దెన్ సూర్య నమస్కారాలు, సమ్ డైనామిక్ మూమెంట్స్తో ప్రారంభం చేసి మెల్లమెల్లగా వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ యోగిక్ అప్రోచ్. అలా చేయాలి. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే యోగా చేయాలి అనేది అపోహ. ఎందుకంటే ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఏదో చేద్దాము అంటే అప్పుడు అంత ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఇప్పుడు ఆ చిన్నప్పుడు ఉన్న ఎనర్జీ లెవెల్స్ని మనము మంచిగా ప్రొటెక్ట్ చేయాలంటే లెట్ ద చిల్డ్రన్ ఆ ఏజ్ నుంచి మన భారతదేశంలో అందుకొరకు గురుకుల పద్ధతి ఉండే. అండ్ దే యూస్ టు గెట్ ఇన్ ద టచ్. ఎప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆ టైం నుంచే స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు కూడా అది ప్రారంభం చేయవచ్చు. ఈవెన్ దానికంటే చిన్న కూడా అది ఏంటంటే బై ప్లేవే మెథడ్. అది ఎలా వస్తుంది? ఇంట్లో తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి యొక్క కర్తవ్యం ఎక్కువ. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంటే వాళ్ళు ఇమిటేట్ చేస్తారు, పిల్లలు దానికి ఇమిటేట్ చేస్తారు. తల్లి రోజు కూర్చొని మంచిగా పూజ చేస్తుంది, లేకపోతే లేచి కొంచెం ఆసనాలు చేసుకుంటుంది, కొంచెం బాడీ మీద కంట్రోల్ చేసుకుంటుంది. ఇవన్నీ చేసుకుంటే పిల్లలు ఆటోమేటికల్లీ దే ఇమిటేట్ అండ్ డూ. సో పిల్లలకు లేదు అని కాదు, పిల్లలకు కూడా ఉంది. దానికి ఓన్లీ ద థింగ్ ఈజ్ అప్రోచ్. వాళ్లకు ఎలా యాక్టివ్గా పెట్టాలి, ఎలా దాంట్లో ఇంట్రెస్టింగ్ చేసుకోవాలి, అది ఒక టెక్నిక్. సో ఇంట్రెస్టింగ్ వేలో పిల్లలకు మనం చెప్పొచ్చు, తప్పకుండా చెప్పొచ్చు అట్లా. అండ్ ఎనీ అదర్ ఎక్సర్సైజెస్ ఆల్సో క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు యోగిక్ వే. బ్రెత్ వర్క్ ఇంక్లూడ్ చేస్తా త్రూ బ్రెత్ వర్క్ అని, దాంట్లో కొన్ని ప్లేవే మెథడ్స్ అని ఉంటుంది. అది ఇప్పుడు కామన్గా సూర్య నమస్కార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకు చాలా మంచిది చేస్తే. ఆసనాలు కూడా మెల్లగా వాళ్ళు నేర్చుకుంటే దే విల్ హ్యావ్. ఇంకా దానికి ఏంటంటే మేము వే బ్యాక్ 70s ప్రారంభమైంది. ఇప్పుడైతే చాలా ఫేమస్ అయిపోయింది యోగాసనాస్ కాంపిటీషన్స్ ఇప్పుడు చాలా మంచి స్టేజ్లో వెళ్ళిపోయింది. సో వీఆర్ ద ఫౌండర్స్, మేమైతే దాంట్లో ఫౌండర్స్, మా కొంతమంది సీనియర్స్ అండ్ ఆల్ దట్ వీ స్టార్టెడ్ దట్ కాంపిటీషన్స్ వే బ్యాక్. సో ఇప్పుడు మంచిగా ఒక రూపం వచ్చేసి అది ఇట్ లుక్స్ లైక్ జిమ్నాస్టిక్స్, కానీ జిమ్నాస్టిక్ కాదు. జిమ్నాస్టిక్స్ లో తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇఫ్ దే డోంట్ ఫాలో ప్రాపర్ రూల్స్. బాడీ స్టిఫ్ కావడము, లేకపోతే రోగాలు ఎక్కువ రావడము. దీంట్లో ఏంటంటే కరెక్ట్గా అది జిమ్నాస్టిక్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ జిమ్నాస్టిక్ ఎక్సర్సైజ్. అది ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఇవి అన్ని కరెక్ట్గా వస్తుంది వాళ్ళకు. సో దట్ మెథడ్ ఈజ్ ఎ గుడ్ మెథడ్ వేర్ ద యంగర్ జనరేషన్ కెన్ బి అట్రాక్టెడ్. అది వచ్చిన తర్వాత స్లోలీ వీ కెన్ ఇంట్రడ్యూస్ ద అదర్ పార్ట్స్ సైడ్ బై సైడ్. సో ఇందాక మీరు చెప్తున్నారు వీ స్టార్టెడ్ వే లాంగ్ బ్యాక్ అని చెప్పి. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఎంతో మంది ఎన్నో ప్రసంగాల్లో లేకపోతే ఎన్నో సభల్లో యోగా కూడా చేయించారు మీరు అందరి చేత. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ యంగర్ జనరేషన్ యోగా విషయంలో ఒక్క తప్పు చేస్తుంది, చేయకపోతే బాగుంటుంది అని మీకు అనిపించిందా? ముఖ్యంగా నేను చెప్పాను కదా, దే థింక్ దట్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్. దే థింక్ దట్ ఓన్లీ ఫిజికల్ గా చేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. కాదు, అది వన్ ఆఫ్ ద పార్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఆసనాస్ కానీ ఇప్పుడు హెల్త్, ఈవెన్ హెల్త్ అంటారు. హెల్త్ ఈజ్ నాట్ గోల్ ఆఫ్ యోగా. అంటే కొంతమంది దానికి రాంగ్ తీసుకుంటారు, హెల్త్ కోసమే చేస్తున్నాం కదా. హెల్త్ ఈజ్ నాట్ గోల్ ఆఫ్ యోగా, ఇట్ ఈస్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ యోగా. మీరు యోగా కరెక్ట్ చేయండి, హెల్త్ డెఫినెట్ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. కానీ హెల్త్ ఏంలో పెట్టుకొని కాదు, దాని ఏమి సంథింగ్ ఎల్స్. ఓకే, బిగినింగ్లో వీ కెన్ సే ఓకే యూ బీ హెల్దీ, మీరు కరెక్ట్గా చేస్తే. ఫస్ట్ హెల్త్ అనేది కూడా చాలా మందికి తెలియదు. వాట్ ఈజ్ హెల్త్? ఆరోగ్యము అంటే దాంట్లో మన సంస్కృత పదాల్లో ఆరోగ్యము ఒక పదం ఉంది, స్వాస్థ్యము అనేది ఒక పదం ఉంది. రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆరోగ్యము ఈజ్ ఓన్లీ రోగం లేకుండా, మంచిది, అది కూడా గుడ్. స్వాస్థ ఈజ్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దట్. స్వస్థ, స్వయంలో స్థితము, మన దాంట్లో యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ నేచర్, దట్ ఈస్ స్వస్థ. సో దాంట్లో World Health Organization also says it is not mere absence of disease. It is not infirmity and all that. It is a
ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అంటారు. 4 ఫ్యాక్టర్స్. దానికంటే మంచి మన ఆయుర్వేద చరక సంహిత అంటుంది, సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. అంటే దిస్ ఈజ్ స్వాస్థ్యం అని. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్లోనే ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు క్వశ్చనర్ లాగా. మన శరీరంలో దోషాలు, వాతపిత్త కఫాలు కరెక్ట్ ఉండాలి. సమాగ్ని, మన శరీరంలో అగ్ని అంటే టెంపరేచర్ ఈజ్ 1 part అండ్ దెర్ ఈజ్ 13 types ఆఫ్ అగ్నీస్ అని ఉంటాయి. అవి అన్నీ కరెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. దెన్ ధాతుస్, దట్ ఈస్ ద ఎలిమెంట్స్. మనం తిన్న తర్వాత డిఫరెంట్ లెవెల్స్లో మనకు రసము, రక్తము ఇవన్నీ ఫార్మేషన్స్ ఉంటాయి. బ్లడ్ ఇవి అన్నీ సెల్స్ అనుకోండి. అవి అన్నీ కరెక్ట్ మెథడ్లో ఎంత కావాలో అంతే ఉండాలి. నాట్ మోర్ అండ్ నాట్ లెస్, అకార్డింగ్ టు రిక్వైర్మెంట్. బోన్స్ కానీ మీ ఫ్లెష్ కానీ ఇవన్నీ. అండ్ దెన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆల్సో షుడ్ ఫంక్షన్ ప్రాపర్లీ. ఎందుకంటే ఎక్స్క్రీషన్ కూడా సరిగ్గా లేదు అంటే హెల్దీ ఉంటారు. అది కాకుండా ప్రసన్న ఆత్మ ఇంద్రియం, మీ ఇంద్రియాలు. చాలామంది ఇంద్రియాలు కూడా తెలియదు, 5 అంటారు. 5 కాదు 10. మన దగ్గర 10 horses లాగా అవి అన్నీ కరెక్ట్ పని చేయాలి. మనసు మంచిగా ఉండాలి. మనసు ఎప్పుడైనా ఉల్లాసంగా ఉంటాడా? మనం ఇప్పుడు మనం ప్రశ్న వేయండి, 24 hours మనం హాయిగా ఉంటామా? లేదు. వీఆర్ నాట్. ఎప్పుడు చూసినా ఆనందంగా ఉండాలి, ఎప్పుడు చూసినా మంచిగా నవ్వుతూ ఉండాలి, కానీ ఉండరు. ఎవరో సంబడి ఏదో ఒక మాట అనేశారంటే మనం డిప్రెషన్లో వెళ్ళిపోతాం, స్ట్రెస్ వచ్చేస్తుంది. ఆర్ ఎవరో వచ్చేసి పొగడేశారంటే కానీ సడన్గా వీ విల్ గో టు ద హై లెవెల్స్. సో ఇలాంటిది ఏంటంటే మనసే మెయిన్ ముఖ్యము. సో ఇవి అన్నీ ప్రసన్నము అంటే ఆల్వేస్ బీ హ్యాపీ. మీ ఆత్మ ప్రసన్నం ఉండాలి, మీ మనసు ప్రసన్నంగా ఉండాలి, మీ ఇంద్రియాలు మంచిగా సక్రమంగా ఉండాలి. దెన్ ఇట్ ఈస్ హెల్త్, దట్ ఈస్ స్వస్థ అని అన్నారు. అట్లా. అయితే ఇప్పుడు యోగ శాస్త్రం ప్రకారం మనిషి అన్నవాడు ఎక్కువ శరీరంతో ఉంటాడా లేకపోతే ఆలోచనల? ఆర్ వి ఎ కలెక్షన్ ఆఫ్ అవర్ యాక్చువల్లీ దాంట్లో మీరు చెప్పింది థాట్సే. మనం థాట్స్తోనే ఉంటాము. మన థాట్సే అన్ని. బికాస్ వాట్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ దట్. మీ ఆలోచనలే మీకు తయారు చేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మంచి బిల్డింగ్ తయారవుతుంది. ఆ బిల్డింగ్ ఎలా తయారైంది? ఇట్ వాస్ దేర్ ఇన్ ద సంబడీస్ ఇంజనీర్ అనండి, ఆర్కిటెక్ట్ అనండి, ఆయన మనసులో ఒక ప్లాన్, దట్ ఈస్ థాట్ వాస్ దేర్. ఆ థాట్ని బయట ఒక రూపంలో పెట్టిన తర్వాత ఆ బిల్డింగ్ అనేది ఎనీథింగ్ విల్ కమ్. సో మనిషి అనేది మనం ఉండేది థాట్స్లోనే. దాని రూపము బయట వస్తుంది ఫిజికల్గా, అది తర్వాత అట్లా. సో ముఖ్యంగా మనము నో డౌట్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో థాట్స్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. దాని నుంచే అన్ని బయట వస్తుంది సంసారం. బికాస్ దట్ ఈస్ థాట్స్ ఆర్ ద కాజ్ వీ కెన్ సే, అండ్ ఎఫెక్ట్ ఈస్ అవుట్ సైడ్ వాట్ ఎవర్ యూ సీ, గ్రాస్ లెవెల్. అయితే ఇప్పుడు యోగా మీరు చెప్పినట్టుగా ఓన్లీ ఆరోగ్యం కోసం చేస్తే కనుక ప్రతిరోజు చేసుకుంటే కొన్ని నెలల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా? నెలలని కాదు, చాలా మంది ఏమంటారు మాకేందంటే యోగాలో స్లో ఉంది అని అంటారు. అలా కానే కాదు. మా దగ్గర కొన్ని ఉన్నాయి, మీకు ఇమ్మీడియట్ రిజల్ట్స్ కూడా కొన్ని ఇచ్చేది. నో డౌట్ ఇట్ టేక్ సమ్ టైం. ఆసనాలు చేస్తుంటే కొన్ని ఏదైనా, ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళండి. ఈ రోజుల్లో మనకు డాక్టర్ కూడా, పాత రోజుల్లో మీరు డాక్టర్స్ కంపేర్ చేయండి ఈ రోజు, బికాస్ డాక్టర్స్ ఆర్ కంపెల్డ్ బై అస్ ఓన్లీ. మనమే డాక్టర్ ఏమంటారు, మీకు ఇది ప్రాబ్లం ఉంది, ఈ టాబ్లెట్ వేసుకోండి ఆర్ సంథింగ్ మెడిసిన్ వేసుకోండి అంటారు. మనకు ఆయన మీద భరోసా లేదు, వీఆర్ నాట్ కాన్ఫిడెంట్. ఆయనకు మనమే చెప్తాము మెడిసిన్ వద్దు, ఇంజెక్షన్ ఇవ్వండి అంటారు. ఇంజెక్షన్ వద్దు, నాకు సెలైన్ ఎక్కించండి, అప్పుడు సాటిస్ఫై అవుతాం. డాక్టర్కి తెలుసు అది అవసరం లేదు, ఆయన ఇది చేయండి 2-3 days యూ టేక్ ఇట్, తర్వాత చూద్దామని. అలాగే ఇంజెక్షన్ ఇస్తే మాకు ఎక్కువ తొందర ఎఫెక్ట్ అవుతుంది అనేది ఫీలింగ్ ఎలా ఉంది, యోగాలో కూడా ఉంది. మా దగ్గర కొన్ని క్లీనింగ్ ప్రాసెసెస్ ఉంటాయి, దానికి శుద్ధి క్రియలు అంటారు. మనం ఆల్రెడీ డిపాజిట్ టాక్సిన్స్ ఉన్నాయి, ఆ టాక్సిన్స్ని బయట తీయడానికి కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలు చేయండి, దానికి ఒక గైడెన్స్లో చేస్తే మీకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వస్తుంది. ఎవరికైనా స్టమక్ అప్సెట్ ఉంది ఆర్ హెడేక్స్ ఉంది, ఇప్పుడు నాకైతే ఇంత ఏజ్ వచ్చేసింది, నాకు నార్మల్గా కామన్గా హెడేక్ ఐ డోంట్ రిమెంబర్ ఇన్ మై లైఫ్. అంటే చాలామంది ఈరోజు హెడేక్, ఈరోజు ఆ హెడేక్, ఈ హెడేక్ అంటారు.
తలనొప్పి ఓన్లీ రేర్లీ, నేను వద్దు అని అంటలేను బికాస్ వీఆర్ ఆల్సో ఇన్ ద సొసైటీ, కానీ రేర్గా ఇట్ మే బీ ఆన్ ద ఫింగర్స్ ఐ కెన్ సే, హార్డ్లీ నా లైఫ్లో ఒక 5-10 టైమ్స్ ఏదో, అది కూడా బికాస్ ఆఫ్ ఫీవర్ ఆర్ సమ్ ట్రావెలింగ్ ఆర్ సంథింగ్ మేబీ, అదర్వైజ్ హెడేక్ అనేది లేదు. ఫీవర్ కూడా మాకు ఎప్పుడో బికాస్ ఆఫ్ సమ్ టాక్సిన్స్ ఏదైనా జమ అయితే, లేకపోతే రాదు. అండ్ ఐ మైసెల్ఫ్, నాకు బై బర్త్ నాకే బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుండే, బికాస్ ఎస్నోఫీలియా వాజ్ బై బర్త్, ఇట్ వాజ్ ఇన్ మై జీన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో దానికి బై ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 13-14 వరకు వచ్చేట వరకు ఇట్ వాజ్ వెరీ సివియర్ టు మీ. ఇట్ మైట్ హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు ఆస్తమా. సో యోగా నేను 15 years ఏజ్లోనే జాయిన్ అయిపోయినాను కాబట్టి ఇట్ హ్యాస్ గాట్ కంట్రోల్డ్. కానీ చెప్పినప్పుడు ఆ రోజుల్లో కూడా మేము పిల్లలం కాదు, యంగ్ ఏజ్ కాబట్టి వీ డింట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. తర్వాత వెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఆల్ దట్, వన్స్ ఐ గాట్ ఎన్ అటాక్ ఆఫ్ బ్రీదింగ్, అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ యోగా, ఎందుకంటే కరెక్ట్ చేయలేదు. కానీ దట్ వాజ్ ఆల్సో ఓవర్కేమ్. నేను మెడిసిన్స్తో కాకపోయినా ఇట్ హ్యాస్ కమ్ అవుట్. సో పాసిబిలిటీస్ ఆర్ దేర్, డెఫినెట్లీ వీ కెన్. ఓకే. సో ఇన్ టుడేస్ వరల్డ్, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, రియలిస్టిక్గా ఉండాలి మనం. వీ కెన్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, వీ కెన్ టాక్ అబౌట్ అచీవింగ్ హయ్యర్ స్టేట్స్ ఆఫ్ ఎనర్జీస్, మైండ్ని అచీవ్ చేయడం, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో నిజంగా డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్ విత్ ద లెవెల్ ఆఫ్ టెన్షన్స్ అండ్ వర్క్ దట్ వీ హ్యావ్? డెఫినెట్లీ పాసిబుల్ ఉంది. దాంట్లో మంచిగా కొంతమంది ఈ రోజుల్లో కూడా కొన్ని స్వామీజీలు చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటారు, సార్ ఇవి అన్నీ ఎందుకు అంటే, కొంతమంది వింటారు భగవంతుడి దగ్గరే వెళ్ళాలి నేను, ఐ వాంట్ టు గో స్పిరిచువల్లీ, అంతా నాకు విసుగు వచ్చేసింది అంటారు. బట్ వీ కెనాట్ లీవ్ అవర్ డ్యూటీస్, యూ కెనాట్ లీవ్ యువర్ ఫ్యామిలీ. ఎవరు అంత వదిలేసి వెళ్ళలేము, మనకు అది ఉంటుంది. కానీ అది ఉంటే కూడా దానికి ఒక మంచి వేలో మనము డీల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఆ పాసిబిలిటీయే మనకి యోగాలో టెక్నిక్స్ ఏమంటారు, దానికి వన్ ఆఫ్ ద టెక్నిక్ ఈజ్ నామజపము ఆర్ థింకింగ్ దట్ ఎనర్జీ విచ్ ఈస్ దేర్ మీ. నాలో ఏదో ఎనర్జీ ఉంది, మీలో అదే ఉంది. నాలో నేను భగవంతుడు ఏదో అని అనుకుంటున్నా, వీ టేక్ ఇట్ యాజ్ ఎ గాడ్ అనుకున్నా, యూ సీ దట్ గాడ్ ఆర్ దట్ ఎనర్జీ ఇన్ ఎవ్రీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ ఓన్లీ. నేను ఎక్కడో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. సో వెన్ యూ థింక్ దట్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ టువర్డ్స్ దట్ ఆల్మైటీ గాడ్, భగవంతుడి దగ్గర, ఆ భగవంతుడు అందరిలో ఉన్నాడు. సో ఆ డ్యూటీ మీకు వదలాల్సిన అవసరం లేదు. యూ డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, అది వదలాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఎవ్రీథింగ్. అది కరెక్ట్గా చేయండి, అదే యోగం అయిపోతుంది అంతే. సో స్ట్రెస్ స్ట్రెయిన్స్ ఉండవు, వీ కెన్ డీల్. ఇప్పుడు ఎవరు చాలామంది అంటారు, సార్ డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు మనము అంబానీ అడానీ అంటాము, టాటా అంటాము, అది అంటాము. హూ హెస్ స్టాప్డ్ అస్? ఎవరైనా ఆపారా? చేయండి, దానికి మార్గాలు ఉన్నాయి. విదౌట్ స్ట్రెయిన్ అర్న్ ద మనీ, బట్ దానికి మేనేజ్ కూడా చేయడం రావాలి. రైట్. అంటే ప్రపంచం అన్ని మంచి పనులు చేస్తూ యూ కెన్ బీ aloof from that. That is possible. ప్రపంచాన్ని జయించక ముందు మనల్ని మనం జయించుకోవడం కుదురుతుంది అంటున్నారు. Yes. And is it vice versa also? అంటే మనల్ని మనం జయించుకుంటే will it become easy for us? Yes, when you become the master of your internal world, you can master the nature. So easy అవుతుంది అంటారు లైఫ్. Yes, you can. మనం చూస్తున్నాము సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఐఎమ్ నాట్ ఫేవరింగ్ ఎనీబడి. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారిని మీరు చూడండి, నార్మలీ 75-76 ఏజ్లో వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఎలా ఉంటారో ఆయన ఎలా ఉన్నారు. మోస్ట్లీ ఆల్ పొలిటీషియన్స్ ఐ అప్రిషియేట్. ఎవరైనా ఉండని, వాళ్ళు చూడండి 70s, 80s హౌ దే ఆర్ యాక్టివ్, బికాస్ దే మేనేజ్ దట్ ప్రాపర్లీ. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవరికైనా పాసిబుల్ ఉంటుంది అది. ఓకే. సో ఇప్పుడు యోగా అనేది సైన్స్ అని చెప్తున్నాం, అండ్ సైన్స్ రిక్వైర్స్ ప్రూఫ్స్. సో ప్రూఫ్ లాగా యోగాలో మీరు ఇన్ని ఇయర్స్లో ఏమైనా డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూసారా దట్ మోడర్న్ సైన్స్ కుడ్ నాట్ క్యూర్, బట్ ఒక మిరకల్ లాగా అలాంటి మిరకల్స్ ఏమైనా చూసారా యోగా ద్వారా జరిగింది? చూశాను. ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాన్సర్ అంటే జనరలీ అందరూ ఆర్గానిక్ అని అంటారు. క్యాన్సర్ అది మనము ఎక్కువ చెప్పలేము, బికాస్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఈ వరల్డ్లో కొన్ని మెషిన్స్
మా ఒక గురువు గారు చెప్పేవారు, అంటే డోంట్ బికమ్ ఎ మెషిన్ యోగి, ఎవ్రీథింగ్ మషీన్స్ కెనాట్ షో యూ, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మీకు మషీన్స్ అంది ప్రూవ్ చేయాలనేది ఏం లేదు. ఇప్పుడు మంచిగా నేను ఆనందంగా ఉన్నాను, కొంతవరకు సమ్ మెషీన్స్ కెన్ సే దట్ ఇట్ ఈస్ దట్, బట్ వాట్ అబౌట్ దట్ ఫీలింగ్ ఉండొచ్చు, దట్ ఈస్ పాసిబుల్. సో ఎగ్జాంపుల్ అంటున్నాను, ఇట్ మే నాట్ బి, బట్ దెర్ ఆర్ సమ్ రీసెర్చెస్ లైక్ ఆస్తమా నేనే చెప్పినాను, ఐఎమ్ ద ఎగ్జాంపుల్. ఐ మైట్ హ్యావ్ బీన్, నా దగ్గర రిపోర్ట్స్ ఉండే, ఐ మైట్ హ్యావ్ బీన్ ఏ ఆస్థమాటిక్ టుడే, బట్ ఇన్ దోస్ డేస్ వెన్ ది అటాక్ ఒక్కసారి వచ్చిన తర్వాత త్రూ ద యోగా ఓన్లీ ఐ కుడ్, మెడిసిన్స్తో ఏం కాలేదు, యోగాలోనే కొన్ని టెక్నిక్స్తో టిల్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ దో ఐ వాజ్ దేర్ ఇన్ వన్స్ సమ్ ఇయర్స్ బ్యాక్, కుల్లు మనాలిలో ఉన్నాం, ఆ వెరీ కోల్డ్ దాంట్లో, అండ్ అక్కడ స్నానం చేయడానికి చల్లని హాట్ నీట్ కావాలంటే కూడా ఆ టైంలో లేకుండే, చల్లని నీళ్ళతో స్నానం చేసిన ఏం కాలేదు, నథింగ్ హ్యాపెండ్. సో దేర్ ఆర్ సమ్ రీసెర్చెస్ like this, all asthma can be cured, all psychosomatic disorders, మన డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఇలాంటి అన్ని రోగాలకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈవెన్ క్యాన్సర్ ఆల్సో, క్యాన్సర్కి ఫస్ట్ మనము క్లెయిమ్ చేయకుండా ఈవెన్ ఇట్ క్యాన్ బి క్యూర్డ్, ఇట్ మే బి లిటిల్ హై లెవెల్ నేను చెప్పొచ్చు, అది మనము ఎందుకంటే ఈ రోజుల్లో సైన్స్ అంటుంది వేర్ ఈస్ ద ప్రూఫ్ అని, ప్రూఫ్స్ ఆర్ దేర్. ఇప్పుడు 3 monthsలో చనిపోయే వ్యక్తి డాక్టర్స్ డిక్లేర్డ్, ఆయన 3 monthsలో చనిపోతారు. అలాంటి నేనే ఇప్పుడు కాదు, ఒక 20-25 years బ్యాక్ వన్ పేషెంట్ నాకు వాళ్ళ రిపోర్ట్స్ చూపించారు, అన్ని చూపించారు. ఆ టైంలో నేను కూడా అంత ఐ వాజ్ నాట్ మచ్ మెచ్యూర్డ్, బట్ ఐ మేడ్ దెమ్ టు డూ సంథింగ్. దట్ పేషెంట్ హీ సర్వైవ్డ్ ఫర్ 2 to 3 years లేటర్. 3 monthsలో పక్కా అని అన్నారు, బట్ హీ గాట్ కంప్లీట్ రిపోర్ట్స్ నిల్ అయినాయి తర్వాత. నేను అప్పుడు చెప్పాను వాళ్లకు, ఇది నిల్ అని అనుకోకండి, ఇట్ హ్యాస్ టు బి రూటెడ్ అవుట్, ఇట్ విల్ టేక్ టైమ్ యూ హ్యావ్. కానీ వాళ్ళు కొంచెం నెగ్లెక్టింగ్ చేశారు కాబట్టి, అదర్వైజ్ హీ మైట్ హ్యావ్ సర్వైవ్డ్. దేర్ ఆర్ సమ్ కేసెస్. మన బిహార్ స్కూల్ ఆఫ్ యోగా ఈజ్ ఎ వెరీ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. అక్కడ స్వామి సత్యానంద సరస్వతి వాళ్ళు, నిరంజనానంద్ గారు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు రీసెర్చ్ చేశారు చాలామంది. ద పీపుల్, క్యాన్సర్ పేషెంట్స్ 20-30 years కూడా సర్వైవింగ్ ఉన్నారు. సో వాట్ వీ వాంట్, ప్రాక్టీస్ ఆఫ్ యోగా అవుతుంది, పాసిబిలిటీస్ ఆర్ దేర్. దాని మీద రీసెర్చెస్ కూడా జరుగుతుంది. ఈ మధ్యలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ మీద ఎస్ వ్యాస అనేది బెంగళూరులో ఉంది, నాగేంద్ర గారు అనేది, ఆయన ఒక మంచి వర్క్ చేస్తున్నారు దాని మీద, సైంటిఫిక్, ద బెస్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ వెస్ట్ వీ కెన్ కంబైన్ టుగెదర్ అట్లా. ఓకే, అయితే ఈ రోజుల్లో చేసే జిమ్ కానివ్వండి, లేకపోతే యూనో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్యాలిస్థెనిక్స్, మీరు అన్నట్టు జిమ్నాస్టిక్స్, ఇవన్నీ వెరీ వెరీ ఫ్యాన్సీ వర్కౌట్స్. యూనో ఫ్యాన్సీ వర్కౌట్ వేరేసుకుని చక్కగా యాక్టివ్గా ఉండాలి, లేకపోతే మంచి షేప్లో ఉండాలి అని అనుకునే వాళ్ళకి యోగా ఉపయోగపడుతుంది. తప్పు లేదు, చేయాలి. ఒక ఏజ్ వరకు యోగా వల్ల షేప్ వస్తుందా బాడీ? వస్తుంది, ప్రాపర్ గా చేస్తే వస్తుంది. దానికి ఒక మెథడ్ లో ప్లస్ మన యోగాకు సపోర్టివ్ గా మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లైక్ దండ్, బైటక్స్, అలాంటి సిట్అప్స్, పుషప్స్ కొన్ని ఉన్నాయి. ఇది వెస్టర్నైజ్ ది కొంతవరకు మంచిదే. దే విల్ మేక్ యువర్ మజిల్ షేప్ అన్ని ఉండాలి. ఒక యంగ్ జనరేషన్ కి ఇట్ హ్యాస్ టు బి దేర్. మన బెస్ట్ ఎగ్జాంపుల్ వాజ్ స్వామి వివేకానంద. ఆయన ఆ రోజుల్లోనే, ఇన్ దోస్ డేస్ ఓన్లీ హీ హెస్ టోల్డ్, ఎస్ ఇలాంటి ఫుట్బాల్ కానీ ఆల్ అదర్ స్పోర్ట్స్ కానీ ఆడాలి, డెఫినెట్లీ దట్ కీప్స్ యువర్ బాడీ ఫిట్, బట్ మైండ్ని కూడా చూడాలి. కానీ అది చేస్తూ యోగాసనాస్ ఇవి ప్రాపర్ అడాప్ట్ చేస్తే, దానికి ఒక మెథడ్లో అడాప్ట్ చేస్తే షేప్ వస్తుంది, బ్యూటీ వస్తుంది. అది చాలా మంది ఇప్పుడు గర్ల్స్, లేడీస్ ఉన్నారు, దే వాంట్ బ్యూటీ. వేర్ ఈస్ బ్యూటీ? బ్యూటీ ఈజ్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్ థింగ్స్, బ్యూటీ ఈజ్ ఇన్సైడ్. అది మనసులోనే ఉంది. సో మీ బాడీ ఫిట్నెస్ కూడా తప్పకుండా జరుగుతుంది. ఇఫ్ యూ డూ లైక్ సూర్య నమస్కార్, ఇఫ్ యూ డూ రెగ్యులర్లీ, బాడీ ఫిట్నెస్ మంచిగా అవుతుంది. కొన్ని ఆసనాలు ఉన్నాయి, ఉంటుంది, లేదని కాదు. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ యంగ్ పర్సన్ 20-year-old యోగా స్టార్ట్ చేయాలనుకుంటే, ఒక 70-year-old యోగా స్టార్ట్ చేయాలనుకుంటే,
ఇద్దరు ఒకటే పాయింట్‌లో స్టార్ట్ చేయాలా? లేకపోతే మనమున్న స్టేజ్ ఆఫ్ లైఫ్‌కి మనం డిఫరెంట్‌గా అడాప్ట్ చేసుకుంటూ ఉండాలా యోగాని? దే కెన్ స్టార్ట్. దేర్ ఆర్ సమ్ ఐటమ్స్ అకార్డింగ్ టు ఏజ్ నేచురలీ హ్మ్. వాళ్ళు చేయలేదు అంటే హ్మ్. నేను చెప్పాను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చేస్తే బెటర్. బెటర్. ఓకే, డ్యూ టు సో మెనీ రీజన్స్ ఇట్ స్టార్ట్ చేయలేదు. హ్మ్. దే కెన్ స్టార్ట్ ఎట్ సేమ్ పాయింట్. ఓకే. కానీ ద మెథడ్ అప్రోచ్ విల్ బి డిఫరెంట్. అది టీచర్ మీద ఉంటుంది. ద టీచర్ ఎలా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆ టీచర్ని ఎలా ఒక 20 ఇయర్ యంగర్ జనరేషన్కి వాళ్ళ మైండ్కి సెట్ అయ్యే టైప్లో మెథడ్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. హ్మ్. ఒక ఏ ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, ఫస్ట్ లెటర్స్ వీ హ్యావ్ టు టేక్ దేర్ కన్సిడరేషన్ ఆఫ్ దేర్ బాడీ రైట్. అండ్ దేర్ స్ట్రెంగ్త్ Their అండ్ flexibility. దెన్ ఫ్లెక్సిబిలిటీ అవి దానికి కూడా ఉంటాయి. హ్మ్. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓల్డ్ ఏజ్ వాళ్లకు మాకు యోగిక సూక్ష్మ వ్యాయామము అనేది అది యోగిక్ దాంట్లోనే అన్ని తీసేసి ఒక మంచి డిజైన్ చేసింది. దట్ ఈస్ అప్లికేబుల్. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ యంగ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే. Wow. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్. ఆసనాస్ అన్నాయి అనుకోండి, ఆసనాలు ఒకటేసారి ఓల్డ్ ఏజ్కి కొంచెం కష్టం అవుతుంది హ్మ్. బికాస్ బాడీ స్టెప్, కానీ చేయవచ్చు. దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ సీన్. ఓకే. నేనైతే ఒక యంగ్ ఏజ్లో ఐ హ్యావ్ సీన్ మై ఓన్ గురూజీ వాజ్ దేర్. హ్మ్. సూరి రాఘవ్ దీక్షితులు గారు అనేది చాలామంది గుర్తుపెడతారేమో. ఇన్ దోస్ డేస్ 70s అండ్ 80sలో ఆయన స్టార్ట్ చేసింది 1960. ఈ వాజ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. ఓకే. సో ఆయన ఏజ్ వాజ్ అరౌండ్ 50 or 55 వెన్ హీ స్టార్టెడ్ యోగా హ్మ్. హ్మ్. అండ్ హీ సర్వైవ్డ్ అప్ టు 1995. హ్మ్. సో 50 తర్వాత ఆయన స్టార్ట్ చేసేసి మంచిగా చేశారు, అట్లేం లేదు. అవును. ఇట్ ఈస్ పాసిబుల్. హ్మ్. ఎట్ ఎనీ ఏజ్ ఇట్ ఈస్ గుడ్ At any age you can start. అండ్ దే కెన్ కంటిన్యూ ఆల్సో. హ్మ్. వేరే ఎక్సర్సైజెస్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే కెనాట్, హ్మ్. ఎందుకంటే బాడీస్ కోఆపరేట్ చేయరు. హ్మ్. బట్ నవ్ డేస్ ఈవెన్ నవ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. లేడీస్ కానీ జెంట్స్ కానీ 85 years 90 years. మన రీసెంట్లీ మన ఒక యోగి శివానంద యోగి అనేది ఉండే, ఈ పాస్డ్ అవే ఐ థింక్ దిస్ ఇయర్ ఆర్ లాస్ట్ ఇయర్. హ్మ్. మన మోదీ గారు ఆయనకు కూడా మంచి అవార్డు ఇచ్చారు, అవును. పద్మ పద్మశ్రీ అవార్డు, ఇచ్చారు. అవును. పద్మశ్రీ. హీ వాజ్ మోర్ దెన్ 125 years. రైట్. సో పాసిబిలిటీ ఈస్ దేర్, అవును. చేయవచ్చు ఎప్పుడైనా. హ్మ్. సో ఇప్పుడు యంగ్ జనరేషన్ కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు కానివ్వండి, ఆర్టీ 100, ఆర్టీ 200 అని చెప్పి ఫ్యాన్సీ యోగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. 200 hours ఆఫ్ యోగా ట్రైనింగ్ అట్లాంటివన్నీ. అలాంటివన్నీ చేస్తూ వాట్ ఈస్ ద ఫ్యూచర్? వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా షేప్ చేసుకుంటే బెటర్? ఉన్నాయి, దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్స్. బట్ మై అడ్వైస్ ఈస్ యు చూజ్. దాంట్లో చాలా మార్కెట్లో ఉన్నాయి. ఐ డోంట్ సే దట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ ఓన్ గుడ్ ఇన్ ఎ వే. అది పర్టికులర్గా మనకు ఆర్టీవై ఇవి అన్నీ వచ్చింది మన అమెరికా నుంచి, అక్కడ యోగా అలయన్స్ అనేది. ఓకే, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. బట్ అది పుట్టింది మన ఇండియాలో. మన ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్, చాలా గురువులు మంచిగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరే వీ హ్యావ్ డిజైన్డ్ ఎ కోర్స్ ఫర్ సర్టిఫికేషన్ అండ్ టీచర్స్ ట్రైనింగ్. మేము స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా మళ్ళీ కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో పెట్టినాము. సో అలాంటి కోర్సెస్ చేసేసి దే ఆర్ డూయింగ్ గుడ్ థింగ్ దే ఫర్ దేర్ పర్సనల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ కెరియర్ కూడా. మంచి కెరియర్స్ కూడా వస్తుంది. అండ్ వీ హోప్ దట్ గవర్నమెంట్ సైడ్ నుంచి స్లోలీ నవ్ ఇట్ ఈస్ బికమింగ్ స్లోలీ గ్రాడ్యువలీ. ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే అంత పెద్దగా లేదు వాళ్ళకు, కానీ అట్లీస్ట్ దట్ స్టార్టెడ్ దట్. ఏంటంటే కొన్ని యోగా టీచర్స్ మంచిగా దాంట్లో జాయిన్ అయ్యారు. ఈవెన్ దో ద పే ఈజ్ నాట్ మచ్, బట్ ఒక మంచి రెస్పెక్ట్ అనేది వచ్చింది వాళ్ళకు. గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ ఆపర్చునిటీస్ యూనివర్సిటీస్లో కూడా. అది కాకుండా యోగా ఈజ్ నాట్, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్. మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ యూ కెన్ డూ, సెల్ఫ్ యూ కెన్ దే కెన్ అర్న్. సెల్ఫ్ చాలా మంది మంచిగా అర్నింగ్ చేస్తున్నారు. దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ ఇన్కమ్ ఇన్ ద ఫారెన్ కంట్రీస్. బట్ సేమ్ యాజ్ అదర్ ఫీల్డ్స్, దిస్ ఆల్సో రిక్వైర్స్ ఎ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ టెక్నిక్స్ అండ్ గుడ్ ఫ్లూయెన్సీ. ఇవన్నీ రావాలి. వాళ్ళు కరెక్ట్గా నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఫారెన్లో వెళ్ళాలంటే కరెక్ట్ యోగా నేర్చుకోవాలి, ఏదో ఒక పని చేస్తే అట్లా కాదు. సో దే హ్యావ్ టు ఇంప్రూవ్ దట్ నాలెడ్జ్ అండ్ ఆల్ దీస్ కోర్సెస్ దే కెన్ డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ గురూస్, దట్ వుడ్ బి మచ్ బెటర్. సో ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయినప్పుడు క్యాలిస్థెనిక్స్ ఏమైతే ఉందో, డూ యూ థింక్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ యోగా?
మోస్ట్లీ ఆల్ యోగిక్ ఓన్లీ వాట్ ఎవర్ ద పోస్చర్స్ కానీ మీరు ఏదైనా ఫిజికల్ మూమెంట్స్ కానీ మీరు చూడండి యోగా కానీ ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ అక్కడ ఫాస్ట్గా చేస్తారు, ఇక్కడ స్లోగా చేస్తారు. స్లోగా ఉంటుంది. బికాస్ వీ బికమ్ అవేర్ ఆఫ్ ద వాట్ వీఆర్ డూయింగ్. ఆసనాల్లో కానీ ఏదైనా కానీ అవేర్నెస్ కొంచెం స్లో ఉంటుంది. బికాజ్ అక్కడ ఫాస్ట్ చేయడం వలన ద రిగరస్ మూమెంట్స్ సమ్టైమ్స్ దెర్ ఈస్ ఎ వేర్ అండ్ టేర్, ఇంటర్నల్ మజిల్స్ కానీ ఇంజరీస్ కానీ తర్వాత లెగమెంట్స్ కానీ అది అన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ వై దే ఆర్ ఆల్ వైలెంట్ ఎక్సర్సైజెస్ అని అంటారు మా దాంట్లో. యోగాసనాస్ ఆర్ అహింసాత్మక్, దే ఆర్ నాన్ వైలెంట్. బికాస్ లోపల స్లో ట్రైనింగ్ అవుతుంది డీపర్ మజిల్స్, దే డోంట్ కాజ్ హార్మ్ ఆర్ దే డోంట్ కాజ్ హార్మ్. సేమ్ యోగాసనాలు అదే విధంగా చేశారంటే దట్ ఈస్ రాంగ్. దేర్ ఆర్ పీపుల్ దే డూ, దానికి ఏదేదో పేరు పెట్టేసి చేస్తారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ హ్యాస్ టు బి డన్ అకార్డింగ్ టు దట్. ఇప్పుడు ఆసనము అంటేనే ఒక్కొక్క పోస్చర్లో మీరు మెయింటైన్ చేయండి. లాంగ్ మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు సడన్ రిపిటేషన్స్ ఆర్ ఓకే అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, బట్ మెయింటైనింగ్ ద ఆసన ఫర్ లాంగ్. మనకి ఎంత సమయము అనేది అన్నారు, ఒక్కొక్క ఆసనంలో యూ హ్యావ్ టు స్టే ఫర్ 3 hours 45 minutes అని అన్నారు. దట్ ఈస్ ద సిద్ధి, ఆసన సిద్ధి అంటారు. ఐ హ్యావ్ సీన్ సమ్ ఫారినర్స్ దే డూ వెరీ నైస్లీ. ఫారినర్స్ మనకంటే చాలా డిసిప్లిన్డ్గా చేస్తారు. వన్ ఇటాలియన్ హీ కేమ్ టు అవర్ సెంటర్, ఈవెన్ శీర్షాసన అలాంటి కొన్ని ఆసనాలు హార్డ్ ఆసనాస్ కూడా హీ యూస్ టు ప్రాక్టీస్ ఫర్ 3 hours లైక్ దట్. అండ్ దే గెట్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్. మనకు అంత కాకపోయినా దేర్ షుడ్ బి ఎ వెయిటింగ్. వేరే ఎక్సర్సైజెస్లో ఏంటంటే ఫస్ట్ మీకు బంపీ మజిల్స్ ఇవన్నీ మంచిగా వస్తాయి, బట్ ఆఫ్టర్ సమ్ ఏజ్ దే బికమ్ ఫ్లాసిడ్ అండ్ ఫ్లాబీ. అండ్ దీస్ ఎక్స్ట్రా మజిల్స్ ఏదో గ్రోత్ బాడీ మీద వస్తుంది, దే బికమ్ ది పారాసైట్స్ ఫర్ అవర్ ఓన్ మెయిన్ మజిల్స్కి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అదే రోగంలో కన్వర్ట్ అవుతాయి. సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఒక ఏజ్లో చేయండి మంచిది, బట్ నాట్ టూ మచ్. టూ మచ్ చేయడం వలన ఏమైతుంది, ఆఫ్టర్ ద ఏజ్ దే గెట్ ఏ ట్రబుల్స్. కానీ యోగా కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు తప్పకుండా. ఐ హ్యావ్ సీన్ బాడీ బిల్డింగ్లో ఒక వ్యక్తిని చూశాను నేను, ఐచ్ అనేది ఆయన పూర్తి పేరు నాకు గుర్తులేదు, ఫ్రమ్ బెంగాల్. హీ వాజ్ అ వెరీ గుడ్ బాడీ బిల్డర్, కానీ యోగా ప్రాక్టీషనర్ ఆల్సో. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 80-85 ఆల్సో హీ కుడ్ పర్ఫార్మ్ దోస్ ఆర్ట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్. నాట్ ఈవెన్ ద యంగ్స్టర్స్ కుడ్ డూ, హీ వుడ్ హ్యావ్ బిన్. ఐ హ్యావ్ సీన్ హిమ్ పర్ఫార్మింగ్. ఇప్పుడు ఉన్నారా లేదా నాకు గుర్తులేదు. సమ్ ఇయర్స్ బ్యాక్ హీ కేమ్ హియర్ ఇన్ హైదరాబాద్. సో 80-85 years ఏజ్లో కూడా హీ కుడ్ మెయింటైన్ దట్ బాడీ ప్రాపర్లీ. But most of the athletes and all these, they cannot maintain. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. బికాస్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్ ఓన్లీ నాకు చెప్పారు, ఏ స్పోర్ట్స్ పర్సన్ ఇఫ్ ఈజ్ డూయింగ్ సచ్ ఎ థింగ్స్, ఆయన ఒకటి మాట నాకు అన్నారు ఎప్పుడో, సార్ ఏ స్పోర్ట్స్ పర్సన్ డైస్ ఎ వెరీ క్రిటికల్ డెత్ రాదర్ దాన్ ఏ కామన్ మ్యాన్ డైస్ ఎ నార్మల్ డెత్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ సమ్ స్పోర్ట్స్ పర్సన్స్, మంచి స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు, కానీ వాళ్లకు ఎన్నో రోగాలు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్ డిజీజ్ ఆర్ బాడీ స్టిఫ్నెస్ ఆర్ అలాంటి రోగాలు వచ్చేసి దే కుడ్ నాట్ మూవ్ ద బాడీ, ఇలాంటివి వస్తాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఒక ఏజ్ వరకు వెన్ దే ఆర్ ప్రాక్టీసింగ్ దే ఆర్ వెరీ గుడ్. ప్రాక్టీస్ ఒక్కసారి వదిలేశారు. దీంట్లో ప్రాక్టీస్ వదిలేది అనేది ఏం లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. యోగా ఓన్లీ ఆసనాలు కాదు, మళ్ళీ చెప్తున్నా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని ఆసనాలు చేయండి, కొన్ని సూక్ష్మయం చేయండి, కొన్ని మెయిన్ బ్రీదింగ్ పార్ట్, ద బ్రెత్ పార్ట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యోగిక్. I think that's the only major difference. వేరే ఎక్సర్సైజెస్ కి అలాగే యోగా. బ్రెత్ కంట్రోల్, ప్రాణాయామ is the best part of yoga, which is a bridge between all this physical and internal mental world. Okay. Atla. సో మీరు చెప్పిన దాన్ని బట్టి యోగా ఇస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, బట్ ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. అండ్ ఈ రోజు మీరు యోగా చేస్తున్నారంటే ఈ రోజు హెల్త్ కే కాకుండా ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు సపోర్ట్ యు త్రూ అవుట్ ద లైఫ్. దానికి అదే ఫస్ట్ టీచర్ది, ఒక టీచర్ ఎవరు చెప్తారు దాని మీద ఉంటుంది. దట్ హ్యాస్ టు బి ఇండ్యూస్డ్ ఇన్ ద పర్సన్స్ మైండ్. ఎందుకంటే యోగా ఈజ్ నాట్ ఎ టాబ్లెట్. మనం టాబ్లెట్ అన్ని ఆ ప్రాబ్లం ఉన్నంత వరకు తీసుకుంటాము, మళ్ళీ వదిలేస్తాము. యోగా ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ దట్ పర్పస్. ఓకే, బిగినింగ్లో యూ డూ,
ఫస్ట్ ఎందుకంటే యోగాలో ఇంట్రెస్ట్ రావాలి అంటే ఆయన Inspiration ఫస్ట్ ఉండాలి ఎవరైనా కాబట్టి. వ్యక్తి నాకు నడుము నొప్పి ఉంది, అవును. నాకు స్పాండిలైటిస్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, అది తగ్గాలా అనేది ఓకే అప్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ స్లోలీ గ్రాడ్యువలీ ద యాటిట్యూడ్, మనసు చేంజ్ కావాలి, యాటిట్యూడ్ చేంజ్ కావాలి. సో ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. లైఫ్లో అంటే ఏదైనా చేస్తున్నప్పుడు యోగా చేసుకోవచ్చు. నేనైతే అంటాను జోక్స్లో చాలామంది ఇప్పుడు లేడీస్ ఉన్నారు, లేడీస్ ముఖ్యమైన పని ఏంటంటే ఇంట్లో టు కుక్ అండ్ సర్వ్ ద హోల్ ఫ్యామిలీ. దట్ ఈస్ ఆల్సో యోగా. ఆహారము ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కూడా యోగమే. ఈ రోజుల్లో అందరూ మనం బయటపడుతున్నాం, ఓన్లీ కుక్ ఆల్ స్విగ్గీస్ అండ్ జొమాటోస్కి వెళ్తున్నారు. దట్ కల్చర్ ఈజ్ స్లోలీ గోయింగ్ ఆఫ్. దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. మన ఇంట్లో చేసేది మీరు సింపుల్ అన్నం పప్పు చూడండి, మీరు తిని చూడండి, బయటది తిని చూడండి డిఫరెన్స్. ఒక తల్లి భోజనం పెట్టిన తర్వాత దాని తృప్తి అనేది ఎలా ఉంటుంది? బికాస్ నో మదర్, నో లేడీ వాంట్స్ హర్ ఫ్యామిలీ టు బీ ఇన్ ఎ మెస్. సో దట్ ఈస్ ఆల్సో యోగా. ఆ కిచెన్లో చేసేటప్పుడు కూడా మన పాత రోజుల్లో లేడీస్ చూడండి, భజనము లేకపోతే కీర్తనము, ఏదో ఒక మంచి మాటలు, అలాంటి నామజపము ఏదో చేస్తూ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్, మోడర్న్ సైన్స్ కూడా రీసెర్చ్ చేస్తుంది మీ మాలిక్యూల్స్లో, దాంట్లో ఫుడ్లో, వాటర్లో, అన్నిట్లో దీస్ ఎఫెక్ట్స్. సో యోగా చేసిన వాళ్ళు దానికి ఏంటంటే దే గివ్ ద గుడ్ వైబ్రేషన్స్. మనం ఏ ఆలోచనతో ఆహారం వండుతున్నాం అన్న అంతే, ఎఫెక్ట్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది అది. దట్ మేక్స్ ద మైండ్, బికాస్ ఆహారమే మనసు చేస్తుంది. అండ్ మనసే ప్రస్తుతం, మనం మనసే, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. సో మనసు బాగుండాలంటే ఎలాంటి ఆహారం మంచిగా ఉందంటే మనసు బాగుంటుంది. జైసా అన్న వైసా మన్ అని అన్నారు అట్లా. ఓకే. సో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకు అసలు ఇప్పటి వరకు యోగా గురించి తెలియదండి, కానీ ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి సంవత్సరము చెప్తున్నారు, టీవీలలో, పేపర్లలో, రేడియోల్లో బాగా వినిపిస్తున్నారు మాకు. వీ వాంట్ టు స్టార్ట్ సమ్వేర్ అంటే వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్తారు మీరు? ఎనీ డే, ఎనీ టైం. కానీ ఫస్ట్ స్టార్టింగ్ మీ దగ్గరలో ఎవరైనా టీచర్స్ ఉంటే ఫస్ట్ తెలుసుకోండి. అది కూడా అంత ఈజీ కాదు, బికాస్ నవ్ ఏ డేస్ ఇట్ హ్యాస్ ఎ బిగ్ మార్కెట్. అండ్ వీ కెన్ సే ప్రతి ఒక్క చోట్లో టీచర్స్ ఉన్నారు, బట్ దే షుడ్ బి లిటిల్ క్వాలిఫైడ్. వాళ్ళకు కొంచెం తెలిసి ఉండాలి. అలాంటి టీచర్స్ కొంచెం యూ హ్యావ్ టు వర్క్. కొంచెం ఈ రోజుల్లో కొంచెం టెక్నాలజీ కూడా ఉంది. అండ్ పర్టికులర్లీ మా గ్రూప్, మేము కూడా ఇప్పుడు రీసెంట్గా వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఒకటి తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం కొన్ని సంవత్సరాలు. సో వీఆర్ మేకింగ్ ఆల్ టీచర్స్ టు కమ్ ఆన్ ఎట్ వన్ ప్లాట్ఫామ్ అండ్ వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్మెంట్. సో దే షుడ్ సర్చ్ ఫర్ ఎ ప్రాపర్ టీచర్. ఒక టీచర్ దగ్గర నేర్చుకోండి, ఇంకా ఎవరి దగ్గర నేర్చుకోండి, కానీ ప్రాపర్ వేలో. బట్ అట్లీస్ట్ యూ స్టార్ట్ ఎట్ సమ్ పాయింట్. ఎక్కడైనా మీ ఇంటి దగ్గర, మీ పార్క్లో ఎక్కడైనా అలాంటి క్లాసెస్ ఉన్నా ఫస్ట్ యూ స్టార్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక దారి దొరుకుతుంది అంతే. జస్ట్ లైక్ యూ ఫౌండ్ యోగా, యోగా విల్ ఆల్సో ఫైండ్ యూ. ఎస్, డెఫినెట్లీ. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే ఉందో మోదీ గారు స్టార్ట్ చేసింది, వాట్ డూ యూ సీ ద ఫ్యూచర్ ఫర్ ఇట్? దాంతో ఒక్క వన్ పాజిటివ్ గ్రేట్ పార్ట్ ఈజ్ అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో. చాలా మంచి అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే మేము మా ఇంట్లోనే పెద్దవాళ్ళకు ఒక్కసారి ఇట్లా కొంచెం చేయండి యోగా అంటే ఏదో చెప్పేవారు. కానీ నౌ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇంట్లో ఏం లేదు, టీవీ చూస్తూ అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్. యోగా అనేది ఒకటి వచ్చింది వాళ్ళ మైండ్స్లో. దాంతో ప్రచారం మంచిగా అయింది, ఇంకా కావాలి. కానీ ఓన్లీ ఫార్మాలిటీ కావద్దు. యోగా డే నాడు చాలా మంది ఏం చేస్తారంటే అందరూ వస్తున్నారు కాబట్టి ఒక మంచి పోజ్ ఇచ్చేసి ఫోటో దిగితే నాకు యోగా డే వచ్చేసింది అంటే దట్ ఈస్ రాంగ్. యోగా డే నాడు అందరినీ, ఎవరికి తెలియని వాళ్ళని అందరినీ ప్రచారం చేసి లెటర్స్, ఎందుకంటే ఏదైనా పని మనం యూనిటీలో చేస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో అందరు చేసిన తర్వాత లెట్ ఇట్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇయర్ లాంగ్ ఉండాలి, ఇయర్ లాంగ్ రోజు ఉండాలి అది. అలా ఉంటే కనుక మనం తప్పకుండా ఒక మంచి చేంజెస్ అనేది త్రూఅవుట్ ద వరల్డ్ కూడా. మనం ఏదో అనుకుంటున్నాము వసుధైవ కుటుంబకం అనేది,
దట్ విల్ కమ్. సో ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే ఎపిసోడ్ సందర్భంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్టూడియోకి వచ్చి అలాగే చక్కని విశేషాలు పంచుకున్నారు. అలాగే యోగా అనేది అసలు ఎంత పెద్ద సైన్స్, ట్రెడిషనల్ యోగాని అసలు ఎందుకు ఎవరు ఎలా ప్రాక్టీస్ చేయాలో చాలా చక్కగా విశదీకరించి చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.